హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చేపలు, చాలా చిన్న చేపలు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. చిన్న చేపల కర్రీయే బాగుంటుంది. చేపల పులుసు పెడదామని చెప్పేసి కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, టమోటాస్, పక్కన వచ్చేసి చింతపండు కూడా నానబెట్టేశాను. అది వచ్చేసి ముందుగా నానాలి కదా. ఇంకా ఈ ముక్కలు వచ్చేసి మిక్సీ వేసేస్తాను, కొంచెం గ్రేవీ రావాలి కదా. ఇక్కడ నేను వచ్చేసి మిక్సీ వేసేటప్పుడు ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నానండి. ఇక్కడ జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొన్ని ముక్కలు వేసానండి. అంటే మిక్సీ జార్ పడదు కదా అని చెప్పి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసాను. కొంచెం నలిగిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసేస్తాను. ఇవి కూడా వేసేస్తాను. కొంచెం గ్రేవీ ఉంటుందండి. ఇవి ఇలా చేస్తే ఏంటంటే కొంచెం మనకి రైస్లోకి అది కలుపుకోవటానికి కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ కూడా వేసేసాను. ఇంకా మిక్సీ వేసుకున్న గ్రేవీ ఉంది కదా, అది కూడా వేసేసాను. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుతాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే తర్వాత పులుసు పిండుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను ఇంకా నానబెట్టానని చెప్పేసి అన్నాను కదా, అది వచ్చేసి పులుసు పిండుతున్నాను. మనకి పులుసు సరిపోయే వరకే మనము పిండుకోవాలండి. కొంచెం ఎసరు తక్కువగానే ఉంచుకోవాలి. అంటే మనకి ముక్క మునుగుతుంది కదా, అంతవరకే ఉంచుకోవాలన్నమాట. అంటే ఇంకెక్కువ పోయకూడదు. చేపల కర్రీ వచ్చేసి ఏంటంటే చేపల పులుసు వచ్చేసి ఎక్కువ పులుసు పోయకూడదు అనమాట. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. ఇంకా కారం కూడా వేసేస్తాను. ఉప్పు, కారం కొంచెం వేసుకున్న తర్వాత మనం ఇంకా ఒకసారి ఏంటంటే టేస్ట్ చూసుకుంటే ఏదన్నా కొంచెం సాల్ట్ పడాలనుకోండి వేసుకోవచ్చు. ఇంక నేనైతే ఏమీ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చెప్పాను కదా, అవే వేసాను. ఇక్కడ వచ్చేసి చేప ముక్కలు కూడా వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎసరు కూడా ఎక్కువ కనిపించట్లేదు, కొంచెం గ్రేవీ లాగా అనిపిస్తుంది. చూసారా, కొంచెం నేను కొద్దిగా పులుసుగా ఉంది. ఊరకనే మగ్గిపోతుందండి. చేపలు వచ్చేసి ఏంటంటే కొంచెం అవి కడుక్కోవటమే లేటు, కానీ ఉడికేసరికి తొందరగా అయిపోతుంది. మనం దగ్గరుండి చూసుకోవాలన్నమాట, లేకపోతే ముక్క చెదరవుతుంది. ఇంకా మనం ఏంటంటే కొంచెం గరిటెతో కలపకుండా ఇలా కొంచెం గిన్నెని ఇలా కొద్దిగా అటు ఇటు ఉపితే అవి ఏంటంటే కింద ముక్క పైకి వచ్చి పై ముక్క కిందకి వెళ్తుందనమాట. ఏదన్నా ఏ ముక్క అన్నా ఉడకపోతే అలా ఉడుకుతుందనమాట. ఇలా సరి చేసినప్పుడు చాలా వరకు అయిపోయిందండి. పెద్ద చేప కంటే కూడా చిన్న చేపలు టేస్ట్గా అనిపిస్తుందండి. చిన్న చేపలే బాగుంటుంది అంటారు ఎక్కువ. మ్యాక్సిమం కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చేపల పులుసు రెడీ అండి. కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ చూడండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.